ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. 7వ రోజు మావోయిస్టుల కోసం భద్రతా దళాల సెర్చ్ చేస్తున్నారు. నక్సల్స్ కోసం అక్కడి అడవుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కర్రగుట్టలను అన్ని వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో భారీగా సొరంగాన్ని గుర్తించాయి. 1000 మంది తలదాచుకునేందుకు వీలుగా సొరంగ నిర్మాణం ఉంది. ఇక కర్రగుట్టలోని సొరంగం లోపల పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న స్వరంగాన్ని గుర్తించారు. ఇందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల పాటు నక్సల్స్ ఈ సొరంగంలోనే తలదాచుకున్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కర్రగుట్టల్లో 7 రోజులుగా కాల్పులు కొనసాగుతున్నాయి. భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మావోయిస్టుల స్థావరాలను, ఆ ప్రాంతాలను వదిలి గుహలను కూడా ఇప్పటికే ఐడెంటిఫికేషన్ చేశారు. దాదాపుగా 5 గుహలను కూడా మొత్తంగా వాళ్ళు ఐడెంటిఫై చేయడంతో పాటు ఆ ప్రాంతంలో కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 5 గుహలకు సంబంధించి, అంటే ప్రధానంగా మొదట ఒక గుహకు సంబంధించి 80 అడుగుల లోతు కూడా గుహ లోపలికి వెళ్ళారు. ఇల్లు అవుట్ 2 కూడా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఆహార పదార్థాలు, వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంచుకొని ఉన్నట్లుగా, అక్కడ నివాసం ఉన్నట్లుగా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేశారు. కేంద్ర బలగాలు దాదాపు 25,000 మంది కర్రగుట్టలను పూర్తి స్థాయిలో కూడా చుట్టుముట్టిన పరిస్థితి ఎప్పుడు కూర్చున్నారు. తెల్లవారులు కూడా మొత్తంగా కాల్పుల పరంపర కొనసాగుతుంది. వైమానిక దాడులు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా కేంద్ర బలగాలకు సంబంధించిన దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమాచారం లేకుండానే మొత్తంగా ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ కగారును నిలిపివేయాలంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కేకే ఇద్దరు కూడా జానారెడ్డి ఇంట్లో కూడా భేటీ అయ్యారు. మొత్తం మావోయిస్టుల అంశాన్ని సామాజిక అంశంగా, శాంతి భద్రతల అంశంగా పరిగణించబడాలని చెప్పేసి కూడా అక్కడ తీర్మానించడం జరిగింది. మొత్తంగా అటు గతంలో ఇన్ఛార్జి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ తో కూడా ఇక్కడ జరుగుతున్న మావోయిస్టుల అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మనకి ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఎల్కతుర్తి సభలో కూడా కేసీఆర్ మొత్తం ప్రాంతాల సభలో కూడా క్లియర్ గా మావోయిస్టులను సామాజిక అంశంగా ఎన్కౌంటర్ నిలిపివేయాలని చెప్పేసి కూడా, ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని చెప్పి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా చూస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా పెద్ద ఎత్తున కూడా స్పందిస్తున్న పరిస్థితి. ఇప్పటికో విప్లవ సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘాల నేతలు మొత్తంగా ఆపరేషన్ కగారును కర్రగుట్టను నిలిపివేయాలంటూ కూడా ఆ ఆందోళనలు, నిరసనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆపరేషన్ కగార్ ఇప్పుడు కర్రగుట్టలు అనేది ఇప్పుడు ఒక పెద్ద అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంత చరిత్రలో భారతదేశంలో ఇప్పటి వరకు ఇన్ని వేల మంది మావోయిస్టులు తలదాచుకోవడం, 25,000 మంది పైగా కూడా అక్కడ చేరుకొని కూమింగులు వారం రోజులుగా అక్కడ నీళ్లు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆ గుట్టల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ గుట్టలకు సంబంధించిన నివాసం ఉంటున్న గిరిజనులు కిందకొచ్చే పరిస్థితి లేదు. వారం రోజులు అవుతుంది. అక్కడ అది సోమవారం, మంగళవారంలో వాజేడు, వెంకటాపురాల్లో సంత ఉంటుంది. ఆ సంతల్లోనే సరుకులు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే ఆనవాయితీ గిరిజనుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే గత వారం రోజులుగా కనీసం సంతలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అక్కడ ఆహార పదార్థాలు కూడా దొరకని పరిస్థితి ఉంది. కేవలం ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరిజనుల జీవితాలు అల్లకొల్లంగా మారే పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కనీసం బయటకు వెళ్లి కూలి పనులు చేసుకుందామన్నా, ఉపాధి హామీకి వెళ్దామన్నా, లేక తునికాకు సేకరణ కావచ్చు, విప్ప పువ్వు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ఆహార భద్రతలో భాగంగా వాళ్ళు సమీకరించి అమ్ముకుంటూ ఉంటారు. అట్లా సేకరించినటువంటి వాటిని కూడా అమ్ముకునే పరిస్థితి, అడవి లోపుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క ఇక్కడ చూసుకున్నట్లయితే అటు కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించడం, అదే మొత్తంగా వైమానిక దాడులు, బాంబులు జరుగుతున్నప్పుడు మొత్తం ఎన్కౌంటర్ కు సంబంధించి కూడా గిరిజనులు భయాందోళనకు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కర్రగుట్టకు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు, ఒక 5 గ్రామాలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్థానిక పోలీసులు కూడా అక్కడ కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుందో, అసలు కర్రగుట్టల్లో ఏం జరుగుతుందన్న అంశాన్ని కూడా బాహ్య ప్రపంచం తెలియకుండా చాలా మొత్తం అంశాలు కావచ్చు, మొత్తం వాస్తవ విషయాలను కూడా బహిరంగపరచకుండా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆపరేషన్ కగార్ కు సంబంధించిన దాన్ని కూడా అటు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపడం, శాంతి సమస్యగా పరిష్కరించాలని సామాజిక అంశంగా దీన్ని మావోయిస్టుల అంశాన్ని పరిగణిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో అట్లా చూస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులు ఆపరేషన్ కగార్ ను కూడా నిలిపివేసేందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.